మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, సచాన్వేషకులారా, నా దేశ మిత్రులారా, గ్రామస్తులారా, ఆలోచన చేయండి, గమనించండి. ఆనాడు ఈనాడు కూడా దెయ్యములు పట్టిన స్త్రీలు లేక పురుషులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, నడివయసులో అన్ని వయసులు కలిగిన వారిని ఈ దెయ్యములు బట్టి కొంతమందిని పీడిస్తున్నాయి. అయితే కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, కరుణింపుము నన్ను, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేసిందట. ప్రియ సోదరుడా, సోదరి, ఈ దురాత్మ ఆవరించినప్పుడు ఆ పసిబిడ్డనో, యవనస్తురాలనో, లేక యవనస్తుడనో, పసి బాలుడనో, లేక పెద్దవారు, నడి వయసులో ఉన్నవారును. అందుకనే యేసు ప్రభువారు అన్నారు, దేవుని మందిరానికి వస్తుంది 18 సంవత్సరాలుగా నడువొంగిపోయిన స్త్రీ. ఏమండి, దేవుని మందిరం మానలేదు, కానీ 18 సంవత్సరాలుగా బలహీనపరిచే దెయ్యము ఆవిడలో ఉండడం వల్ల నడువొంగిపోయి నడుస్తుంది. ఆమె మీద యేసు ప్రభువారు జాలి పడ్డారు. ఈనాడు కూడా నీ మీద, నా మీద ప్రభు జాలి పడుతున్నాడు. కావున ఈ తల్లి ఆ కుమార్తె పడుతున్న బాధ, లేక ఆ దెయ్యము ఆమెలో ఉండి చేస్తున్న పనులను చూసి బహు బాధపడుతుంది. యేసయ్యా, దావీదు కుమారుడా, నా బిడ్డను కరుణింపవా అని ప్రాధేయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే అదే సమస్య అయినా, ఏ బలహీనత అయినా, ఏ అనారోగ్యం అయినా ప్రభు కరుణిస్తారు, ప్రభు స్వస్థపరుస్తారు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా వైద్యుల చేత తిప్పలబడిందంట. ఆమె దగ్గర ఉన్న ద్రవ్యాన్ని, ఆ ధనాన్ని ఖర్చు పెట్టింది, కానీ వ్యాధి తగ్గలేదు. ఎంత నీరసించిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఎవరి ద్వారాగానో యేసు ప్రభు గురించి విని జన సమూహంలో ఉన్న ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుందంతే. కానీ ప్రభువులో ఉన్న ప్రభావం అనే శక్తి ఆమెను తాకి వెంటనే స్వస్థత పొందింది, నివారణ పొందింది. నాలోని ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరో నన్ను ముట్టారు. ఏంటి ప్రభువా? శిష్యులందరూ అడుగుతున్నారు, ఎంతమంది జన సమూహము, ఎంతమంది నిన్ను ముట్టుకున్నారు కదా, నాలో ప్రభావం బయలు వెళ్ళింది అంటున్నావేంటి? లేదు లేదు, ఈ శ్వాసముతో ఆ యొక్క 12 సంవత్సరాలుగా రక్తస్రావం పోతున్న స్త్రీ ముట్టింది. ఆశ్చర్యపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున ఒక్కొక్క దెయ్యము లేక సేనా దెయ్యము, సేన అనగా 6000 చిల్లర. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని దెయ్యాలు బట్టి ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే యేసు ప్రభువారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఏమండి, ఆయన చూసి సమాధుల్లోని రాళ్లతో తను గాయపరుచుకుంటున్నాడు. ఒంటి మీద వస్త్రాలు లేవు, ఇంటి వారు ఏడుస్తున్నారు, బిడ్డలు, భార్య ఏడుస్తుంది. కానీ దేవుడు జాలి పడ్డాడు. ఆ పందులు ఆ దెయ్యం పట్టుకుని అతను అన్నాడు, అయ్యా, నన్ను బాధ పెడుతుంటే, అయితే దేవుని పోలికలో పుట్టించిన ఆ బిడ్డను దేవుడు రక్షించుకోవాలి కనుక అతనిలో ఉన్న దెయ్యాలని గద్దించినప్పుడు అదే అన్నాయి, నా పందులోనికి ఆ పందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ దెయ్యాలు ఒడిగా వెళుతున్న ఆ వాగులో పడి అవన్నీ చచ్చిపోయింది. ఆ పందులు కాసుకునే వాళ్ళు అన్నారు, అయ్యో, మా ఊర్లో నువ్వు ఉండొద్దు, మా పందులన్నీ చచ్చిపోయి
అంటే మనిషి విలువైనడా, పంది విలువైనదా? ఒక్కసారి ఆలోచన చేసి గమనించండి. ప్రభు జారిపడ్డాడు ఆ వ్యక్తి మీద. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభు నీ మీద నా మీద జారి పడుతున్నారు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. 18 సంవత్సరాలు బట్టి ఆమె దేవుని దేవాలయానికి వెళుతున్నా కానీ ఆ బలహీన పరిస్థితి దెయ్యం మాత్రం ఆమెను వదిలి పోలేదు. యేసు ప్రభువారు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ మీద జాలిపడి పిలిచి ఆమెలో ఉన్న బలహీన లేక దెయ్యంను పోగొట్టినప్పుడు నిబ్బరంగా నిలిచి నడిచిందట. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. మనం గొప్ప సేవకులమే, లేక సేవకులు విశ్వాసులమే, మా యొక్క ప్రార్థనా పరులు లేరు, మా యొక్క గాయకులు లేరు, మా యొక్క ప్రసంగికులు లేరు, మీ అంత ఉపవాసాలు ఎవరు ఉండలేరు అని అనుకుంటున్నావేమో. అయినప్పటికి కూడా ఏదో ఒక బలహీనత నిన్ను బాధిస్తుందేమో. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. నీడబడితే బాగుపడ్డారు అపోస్తలుడు పౌలు గారి యొక్క నీడబడితే. వస్త్రాలు ముట్టుకుంటే కూడా పౌలు వారి బాగుపడ్డారు. కానీ ఆయన కంటిలోంచి ఒక నలుచు అనగా నీరు కారుతుంది. ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి నాయన నాకు ఈ స్థితి పరిస్థితి అని. అంటే నా కృప నీకు చాలును. ఒక్కొక్క దైవజనుల్లో, ఒక్కొక్క దైవజనురాలో, లేక ఒక సంఘ విశ్వాసులో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు అండి. బస్సింగ్ గారి పుస్తకం నేను చదివినప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాల మంచం మీద ఉన్న, నోటి మాట లేదు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, 1, 2 కూడా మంచం మీదే, భార్య లేదు, బిడ్డలు లేరు. ప్రభువుని నమ్ముకున్నందుకు ఏమండి ఆయన వెలివేసి ఆయన వచ్చేసాడు. హైదరాబాద్ మహాపట్నం వచ్చి ప్రభు మాట చొప్పున ఆయన సేవ చేశాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆయనకున్న సంఘాలు, ఆయన స్థాపించిన సంఘాలు ఇంకా ఏ సంఘస్థునికి, ఏ యొక్క దైవజనునికి లేవు ఆయన తర్వాత ఎవరైనా. కానీ ఆయనకు ఒక బలహీనత. ఆయన కూడా చెవిటి వారికి ప్రార్థన చేయగా వారు మాట్లాడారు. చెవిటి వారు విన్నారు, మోగవారు మాట్లాడారండి. అనేక సాక్ష్యాలు ఆ పుస్తకంలో పొందుపరిచారు. అద్భుతాలు జరిగినాయి ఏమండి. విమానమే తిరిగి వచ్చేసిందని ప్రార్థన చేస్తే ఆ కూడా ఉన్న మనుషులు ఆశ్చర్యపోయారు, విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దైవజనుడు ఆయన. కానీ కొన్ని సంవత్సరాలు మంచం మీద నోటి మాట లేకుండా ఉండిపోయాడు. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. మనం ఏమి చేయలేదు దేనికైనా కానీ, మనం విమర్శించడానికి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు సేవకుడు అయితే, సేవకురాలు అయితే, లేక సంఘంలో ఉన్న విశ్వాసం అయితే, భక్తిపరువాడు ఉపవాసాలు ఉంటే ఏమండి 84 సంవత్సరాలంటే ఉపవాసం దేవాలయం విడవక, లూకాసువార్త 2:37, 30, 39 చదువుతాం మనం. దేవాలయం విడవక రేయింబాబులు సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చిన వారందరికీ దేవుడి గురించే చెబుతుందా తల్లి. 7 సంవత్సరాలు పెనుగుడితో కాపురం చేసింది. ఆలోచన చేయండి, గమనించండి. మనుషులముగా బలహీనతలు ఉండొచ్చు మనలో. ఈవిడ అంటుంది, దావీదు కుమారుడా, నా కుమార్తె బహు బాధపడుతుందా దెయ్యం పట్టుకొని అని అంటుంది. ఆ 23వ వచనం చూడండి. కేకలు వేస్తుంది, బాధపడుతున్నది, కేకలు వేస్తున్నది, మనసు తిమిదలేదు. ఆ ఉన్న దెయ్యము, ఆమెలో ఉన్న దురాత్మ. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదట. అంతేకాదు, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఏమండి ఈ శిష్యులు అన్నారు, అయ్యా ఈవిడొచ్చి కేకలు వేస్తున్నవని పంపివేయండి. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుడా. అయితే ఏం జరిగింది చూద్దాం అక్కడ. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అంటే యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి? నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చారు. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చారు. పరిశుద్ధులు, నీతిమంతులు, అనాథవంతులు కాదు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి. ఏమండి అనారోగ్యపరుడికే వైద్యుడు కావాలి. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుడా. పాపులకే రక్షకుడు కావాలి, పరిశుద్ధులకి నీతిమంతులు కాదు, ఆరోగ్యం కలిగిన వారు కాదు వైద్యుడు. ఆలోచన
ఆలోచించండి, గమనించండి. కావున ప్రభు అన్నారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకి కానీ మరి ఎవరి వరకు నేను పంపబడలేదు. ఈ నశించిపోతున్నా, ఈ దెయ్యాలు పెట్టుతున్నా, ఈ యొక్క అనేక అలవాట్లు బాధిసైపోతున్నా ఈ ప్రజల కొరకే నేను వచ్చాను, పాపుల కొరకే నేను వచ్చాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. అసలు ప్రభు ఎందుకు వచ్చారో చూద్దాం. అక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎవరు రక్షించడానికి వచ్చారట? పాపులను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చారు. నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, యథార్థవంతులు కాదు. అలాగే దెయ్యములు పట్టిన వారిని, అలాగే రోగులను స్వస్థపరచడానికి ప్రభు వచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాక వారి యొక్కగా నేను వచ్చాను, అందుకు నేను పంపబడ్డాను. ప్రియ సోదరుడు సోదరి, ఆలోచన చేయి, గమనించు. ఇంకేమన్నాడమ్మ అక్కడ 24వ 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఏమంటే ఎవరికి మొక్కాలి? మనం ప్రభువుకు మొక్కాలి. ఎవరు బట్టి వాళ్ళకి మొక్కేయకూడదు. మనుషులకు మొక్కేస్తున్నారు ఈనాడు, సృష్టికి మొక్కేస్తున్నారు ఈనాడు, సాగలు పడిపోతున్నారు, దండాలు పెట్టేస్తున్నారు. ఏమండి, మేము అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం. పాపం తెలియక చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాలి ఈ మాట. వాళ్ళు కూడా తెలియక కొత్తగా వస్తున్నవారు, వాక్యం తెలిసిన వారు కాదు పాపం. వాళ్ళు తెలియని వారు, అమాయకపు ప్రజలు, ప్రభు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. కానీ వారు ఏం చేస్తారంటే వారికి ఉన్న బాధ కష్టాన్ని బట్టి వెంటనే కాళ్ళ మీద పడి దండం పెట్టేసుకోవాలని పడిపోతూ ఉంటారు. నేను వెంటనే వెనక్కి జరిగిపోయి వాళ్ళని లేపేస్తానమ్మా, నేను నీలాంటి మనుషుడనే, నీ నీతిమంతుని, యథార్థవంతుడిని, పరిశుద్ధుడిని కాదు. కానీ ప్రభు పాదాల మీద మనం పడాలి. ప్రభు నీ వేడుకోవాలి మనం. నేను ప్రార్థన చేస్తాను, మీ బాధ ఏదో ప్రభువుకు చెప్పుకోండి. ప్రభు దగ్గర మోకరిల్లి నమస్కరించి ప్రార్థన చేయండి. అయ్యా ప్రార్థన చేయండి, మీ సమస్యకు పరిష్కారం ప్రభువే చూపుతారు. ఈమె కూడా ఏం చేస్తున్నాడు 20వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏమండి, నీ కాళ్ళ మీద నా కాళ్ళ మీద పడి సహాయం చేయమంటే ఆ దెయ్యాన్ని మనం పోగొట్టగలమా? ప్రార్థన చేయడం, కార్యం చేయడం దేవుని వంతు. ఈనాడు సేవకులు కూడా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, మేము ప్రార్థన చేస్తే ఇది జరిగింది అని పెద్ద పెద్ద వాల్ పోస్టులు, పాంప్లెట్స్ చేయించుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మనం ఎవరు అండి? నేను ఒక గాడిని, ఉన్నవాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఏమండి, ఆ గాడిద ఎప్పుడు వచ్చింది? కట్టబడి నా గాడిద ఉప్పుబడి యేసు ప్రభు వారు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడే గాడిదకి విలువ వచ్చిందండి. నేనెవరిని, మీరెవరు? ఆలోచన చేయండి, గమనించండి. ఈనాడు తండోదండగా ప్రజలు వెళ్ళిపోతున్నారంటే. ఏమండి, అక్కడిక్కడ పరిగెత్తుతున్నాడు దేవుడు. అద్భుతాలు ఆశ్చర్యకాలు జరుగుతున్నాడు. వెళ్ళొచ్చు మీరు, నీ శ్వాస నేను స్వస్థపడుతుంది. సమాధాన గలవాడు వెళ్ళు, సమాధాన గలవాడు వెళ్ళు, పరిపెత్తుకుని పాపాలు క్షమించబడ్డే అన్నారు. పక్షవాయువు గలవాడు నలుగురు మోసుకొస్తే. ఈనాడు స్వస్థత ప్రార్థనలు అంటే ఏదో అద్భుతాలు ఆశ్చర్యకాలు. గారడి సింహోనికి మళ్ళీ కొంతమంది తయారయ్యారు. ఈ అమాయక ప్రజలు కూడా పాపం అక్కడికి వెళ్ళి సమయాన్ని, ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో విశ్వాసం ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. ఆలోచన చేయండి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ బహుళ ఆకలిగా తిప్పబడింది, కానీ వ్యాధి ముదిరిపోయింది, తగ్గలేదు. ఆమెలో ఉన్న రక్తం అంతా పోయింది, నీరసించిపోయింది. కానీ విశ్వాసంతో వెళ్ళి ప్రభువుని పుట్టిందంతే, వస్త్రము చెంగుని ఆమె వ్యాధి బాగుపడ్డది. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. కావున ఈ యొక్క మధ్యాహ్న వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సాగిలబడి మొక్కిందంట. మనం ఎవరికి మొక్కాలి? 95వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనం.
రండి నమస్కారం చేసి చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి, అండర్లైన్ చేసుకోవాలి వాక్యాన్ని. రండి నమస్కారం చేసి. ఎవరికి నమస్కారం చేయాలి? సృష్టికర్త అయిన దేవునికి మనము నమస్కారం చేయాలి. అంతేగాని ఎవరి కాళ్ళ మీద వేషం వేసి వస్తే, వేషం ఎందుకు వేసేవారంటే మోసం చేయడానికి, వేషం వేసి వచ్చిన వారి కాళ్ళ మీద కూడా పడిపోతూ ఉంటారు. అవునండి, ఆలోచన చేయండి. ఎక్కడ దాకా గరగెత్తుకుని వస్తాడు ఒక ఆయన, చాలా మంది తెలుసు కదా మీకు, తీర్థాలకి సంబరాల కాడికి ఊరూరు తిరుగుతూ ఉంటారు. బిందులతోటో, రాగి బిందులతోటో కొంతమంది, కుండలతో కొంతమంది, స్టీల్ బిందులతో, ఇత్తడి బిందులతో కొంతమంది తెచ్చి ఆయన కాళ్ళ మీద పోసేసి ఏమండి నమస్కారం పెట్టేస్తారు. ఆయన ఈ గంతులేసి ఊరంతా తిరిగిన తర్వాత ఆయన తాగేవాడు ఉంటాడు, ఒకడు చుట్టలు కాల్చేవాడు ఉంటాడు, సైన్యం నవ్వి ఉంటాడు, ఆయనకి దండం పెట్టేస్తారు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియా సోదరుడా సోదరి. బైబిల్ ఏం చెప్తుంది? రండి నమస్కారం చేసి సాగిల పడతాము. ఎవరైతే మనం సృజించిన, మనల్ని ఎవరైతే పుట్టించారో ఆయన సన్నిధిని మోకరించుదము. రండి నమస్కారం చేసి సాగిల పడదము. దేవుని సాగిల పడాలి, దేవుని పాదాలను పడాలి, దేవుని సన్నిధిలో ఆయన నమస్కరించాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి కాళ్ళ మీద పడిపోవడమేనా? దేనికి పడితే దానికి సాగిలు పడిపోవడం, నమస్కారం చేసేటమేనా? ఎంతవరకు ధర్మం ఇది? ఆలోచన చేయండి. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించేవారు, సృష్టిని పూజించేవారు, వాటికి నమస్కారం చేసేవారు. ఆలోచన చేయండి. పైకి ఇలా కళ్ళెత్తి ఇలా నమస్కరించి ఒక ఆయన నీటిలో స్నానం చేస్తూ నీళ్ళు ఇలా ఉంచుకొని నీటికి నమస్కారం. ఎంతమంది మనుషులను మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను చేసిన వాడిని 36 సంవత్సరాల క్రితం. ప్రియ సోదరుడా సోదరి, సృష్టికర్త ఎప్పుడైతే నాకు ఇవన్నీ చూపించారో, చదువుతున్నాను, జ్ఞానోదయం కలిగింది, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈయనకే నేను సాగిలపడాలి, ఈయనకే నేను నమస్కారం చేయాలి, ఈయన దగ్గరే నా బాధను చెప్పుకోవాలి. ఈయన నన్ను కరుణిస్తాడు, ఈయన నన్ను కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు. ఏమండి, ఇప్పుడు పిలుపు చేయబడే సాక్ష్యం 130-140 కిలోమీటర్ల వేగంలో బస్సు వెళ్తుంది అంటే తెల్లారి తీసుకెళ్ళిపోవాలి ఈ ప్రజల్ని బస్సులో. పోటాపోటీ ఒక కారు ఎంత తోలితే ఇంకో బస్సు ఇంకో రకంగా తోతాను స్పీడ్. ఎలా పడతాడు? వీళ్ళందరూ నిద్రలో ఉన్నారు రాత్రి 1 గంట టైంలో, అంటే స్లీపర్ బస్సు కాబట్టి. రిమైండర్ ఎక్కేసి తెరబడిపోయినా లేకపోతే ఏ తగులడిపోయినా సజీవ దహనం అయిపోతారే, దెబ్బలు తగులుతాయే, చనిపోతారే. కానీ దేవుడు కాపాడాడు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయడం గమనించండి. నిజమే, ఆయన కాపుదల లేకపోతే మనం ఏమి చేయలేము. ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే ఆయన దూత మనకు ముందుగా ఉండదు. అందుకునే నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, నేనే నీకు కాపరిగా ఉంటున్నాను. ఎంతోమంది సెక్యూరిటీ ఉంటూ ఉంటారు కదా, గొప్ప గొప్ప నాయకులు, అధికారులు, లేదా ఐఏఎస్లు, ఏమండి, విఐపీలకి ఎంతోమంది సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ లేక గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటారు. ఏదేమైనా నడుతూ వెళ్తున్నాడండి, చుట్టూ జనం ఉన్నారండి, గుండె అయిపోతే ఏ సెక్యూరిటీ కాపాడగలడు? ఎన్ని జరుగుతాయి కదా ప్రియ సోదరుడా సోదరి. భూమి మీద మన బలవంతులము, ఆరోగ్యవంతులము, మాకు అప్పుడే మరణం రాదు అని అనుకోవడానికి ఏమైనా ఉందా? ఆలోచన చేయండి, గమనించండి ప్రియ సోదరుడా సోదరి. కావున ఎవరికి మనం సాగిలపడాలి? నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టాలి? సృష్టికర్త అయినా దేవుని దగ్గర. దేవుడు అన్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను, జవాబు ఇస్తాను నీకు. నేను ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కావున ఈ యొక్క మధ్యాహ్న పడవ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు అక్కడ? ఇక్కడ రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం వద్దాం. మరలా 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. ఆయనను అండి
ఆలోచన చేయడం గమనించండి. ప్రియ సోదరుడ సోదరి, అయినను ప్రతిమలాడుతుంది, ప్రాధేయపడుతుందండి. ప్రియ సోదరుడ సోదరి, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, చూడండి ప్రభు ఒక ఉదాహరణ చెబుతున్నా కానీ ఆవిడ ఏమంటుందో మరి చూద్దాం. 27వ వచనం చదవమ్మా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరును కదా అని చెప్పినబ్బా. ఎంత విశ్వాసం అండి సహోదరికి, ఎంత విశ్వాసం ప్రియ సోదరుడా సోదరి. ఆలోచన చేయడం గమనించండి. కుక్క పిల్లలు కూడా యజమానులు వేసే ముక్కలు తింటాయి కదా. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి. ఎంత తగ్గించుకొని, ఎంత దీనురాలై తన కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుందో గనక ప్రాధేయపడుతుందో ఒక్కసారి చూద్దాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆలోచన చేయడం, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును గాక అని ఆమెతో చెప్పింది. ఆలోచన చేయడం గమనించండి. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆలోచన చేయడం గమనించండి. ప్రభు మీద విశ్వాసం ఉంచింది, ప్రభు మీద ఆధారపడ్డది, అని ఆయనకు మొక్కింది. నువ్వు తప్ప నా బిడ్డను ఎవరు బాగు చేయలేరు, నువ్వు తప్ప ఆ దెయ్యం నుండి ఎవరు విడిపించలేరు. ప్రియ సోదరుడా సోదరి, గమనించండి, ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలో ఆమె కుమార్తె ఏమైందంట, స్వస్థత నొందింది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? ఒకరోజు జరగలేదు, 2 రోజు జరగలేదు, వారంలో జరగలేదు, నెలలో జరగలేదు, సంవత్సరంలో జరగలేదు, కొన్ని సంవత్సరాలు పడవచ్చు. నీలో నా విశ్వాసాన్ని, నాలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తామంటాడు. అనేక రకాలుగా పరీక్ష చేస్తాడు దేవుడు. అవునండి, ఆలోచన చేయండి. ఇప్పుడు పరీక్షలు రాసే బిడ్డలు అనేక రకాలైన సబ్జెక్టులు ఉంటాయి. దానికి ప్రతిదానికి ఆన్సర్ రాస్తేనే పాస్ అవుతాడు. అలాగే అనేక రకాలుగా దేవుడు నిశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి అనేక రకాలుగా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పాదాలు పట్టుకొని అడిగినట్లయితే, తగ్గించుకొని దీనులమై అడిగినట్లయితే, ఈ యొక్క దెయ్యం పట్టుకున్న బిడ్డకు ఎలాగైతే దేవుడు సహాయం చేశాడో ఆ తల్లి ప్రార్థన ప్రాధేయపడుట దేవుడు గమనించాడు. ఆమె మీద జాలి పడ్డాడండి. తన కుమార్తెను ఆ దెయ్యం నుండి విడిపించాడు. ఏ సమయాన్నైతే చూసారు, అక్కడ అన్నాడు, అమ్మా నీ శ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె ఏమైంది, స్వస్థత ఉంది. ఎన్ని సంవత్సరాలు బట్టి దెయ్యము చేత బాధపడుతుందో ఆ సహోదరి, ఎవరిని బిడ్డ మనకు తెలియదు. కావున నీవు నీ సమస్యల చేత, నీ బాధలు, నీ కష్టాల చేత, ఏమండి నీ అనారోగ్యాల చేత, నీ ఆర్థిక ఇబ్బందుల చేత ఎన్ని సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నావో, బాధపడుతున్నావో నాకైతే తెలియదు. నా బాధ నాకు తెలుసు, నీ బాధ నీకు తెలుసు, నీ ఇంటి వారి బాధ కూడా నీకు తెలుసు. కానీ దేవుడు కరుణించే వరకు, ఏమండి దేవుడు దయ తెలిసే వరకు మనం ప్రార్థన చేయుట మానకూడదు. అందుకనే ఇసుకగా ప్రార్థన చేయాలట, ఎడ తెగక ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేస్తున్నావు నువ్వు ప్రార్థన? ఏమండి ప్రభు ఆ మాట అన్నప్పుడు ఆమె బాప్తిస్మం వెళ్ళిపోయిందా? వెళ్ళలేదే. ప్రభు కుక్క పిల్లలు కూడా యజమానుడు వేసే
ఆ ముక్కల కొరకు ఎదురు చూస్తాయి కదా. నేను ఒక కుక్కనే అనుకో ప్రభువా, ప్రాధేయపడుతున్నాను నాయన నీ సహాయం కొరకు అని ఆ తల్లి దినానికి ప్రభుని వేడుకుంది. శిష్యులతో అంటున్నాడు ప్రభువారు, ఇశ్రాయేల్లో ఇటువంటి విశ్వాసం కనిపెడు నేను చూడలేదు. ఆలోచన చేయి, గమనించు. నీ విశ్వాసం ఎలాగ ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీవు దేవునిలో నడిచే విధానం ఎలాగున్నది? ఆలోచన చేసుకో. ఒకసారి నీ మనస్సాక్షితో నువ్వు చెప్పు. ప్రియ సోదరుడా సోదరి, రండి మరొక మాటను చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 34. ఆయన దూర దిగగానే అపవిత్రాత్మలు పట్టిన వాడొకడు ఎక్కడి నుంచి ఉంటా? సమాధిలో నుండి వచ్చి ఆయనకు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. వాడు సమాధిలో వాసము చేసేటి వాడు, సంఖ్యలతో నేను ఎవడను వారిని బంధింపలేకపోయింది. ఆలోచన చేయండి, గమనించండి. సమాధుల్లో అంటే ఊరు బయట శ్మశానంలో సమాధుల దగ్గర కాపురం చేసేవాడంటే సంఖ్యలు అనగా ఇనప గొలుసులు కానీ తాళ్ళు కానీ ఆయన బంధించలేకపోయినాయి అంట. అన్ని దురాత్మలు ఇతన్ని పట్టి పీడిస్తున్నాయి. తన భార్య ఎంత ఏడుస్తుందో, తన బిడ్డలు ఎంత ఏడుస్తున్నారు, తన బంధువులు స్నేహితులు ఊరు వారు ఎంత ఏడుస్తున్నారు అతని కొరకు. కానీ ఎవరో బాగు చేయలేదు, ఏ మాంత్రికుడు బాగు చేయలేదు. ఏమండి ఆలోచన చేయండి, గమనించండి. కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు. జ్వరం వస్తే కూడా చాలండి, తాళ్ళు కట్టించుకోవడానికి, రక్షరేఖలు కట్టించుకోవడానికి వెళ్తారు. వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చా అండి? ఆలోచన చేయండి, గమనించండి. ఎవరు బాగు చేయలే. ఇతన్ని సమాధుల్లో ఉంటున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఈ లోకంలో కూడా సమాధులు ఉన్నాయి. కానీ కొంతమందిలో ఉన్న ఆ దురాత్మల ప్రభావాన్ని బట్టి ఎక్కడెక్కడ ఉంటున్నారు, దేనికో బానిసైపోతున్నారు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియ సోదరుడా సోదరి. ఈ చెడ్డ అలవాటు బానిసైపోతున్నారు స్త్రీలు పురుషులు. రాత్రి పిలుపు నేను మా అల్లుడు గారు కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు నాకు, అయ్యా ఈ కంపెనీలో ఉద్యోగాలు చేసే బిడ్డలు కొంతమంది పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. స్త్రీలు పురుషులు మైమర్చి త్రాగి గంతులేసి శరీరాన్ని పాడు చేసుకొని అపవిత్రపరుచుకొని అండి దుర్భరమైన పరిస్థితి వాళ్ళకి చెప్పలేం. నాకు ఆశ్చర్యం అయిపోయింది అండి. ఒకడో ఇద్దరు మెయింటైన్ చేస్తారేమో, అక్కడ నలుగురు కూడా మెయింటైన్ చేసే స్త్రీలు కూడా ఉన్నారట. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ డబ్బు రావటం వల్ల ఏమండి అనేక చెడ్డ స్నేహితులు పరిచయస్తులై స్త్రీలు పురుషులు ఆడ మగ తేడా లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. నేను పిలుపుని రాత్రి అదే అన్నాను. పాప ఋతును అల్లుడు గారు బయటికి వెళ్ళారు. పిలుపు రాను, ఎందుకురా, ఎంత జీతమైనా ఎందుకు వచ్చింది మనకి, ఉన్నాయో అమ్మేసి అప్పులు తీర్చేద్దాం, వచ్చేనైనా ఉద్యోగం అనేసి. ఎంత కష్టపడే ఉంది, గుప్పుడు మెతుకుల కోసమే కదా రాత్రి పగలనక కష్టపడటం. సమస్యలు ఉన్నాయి, దేవుడే చూసుకుంటాడు. వచ్చేయి, వాళ్ళ అమ్మంది ఎందుకులే మనశ్శాంతి లేని ఉద్యోగం, వచ్చేయి. ఆలోచించండి, చాలా సమస్యలు ఉన్నాయి. రాత్రి నాకు చాలా తర్వాత అన్నారన్నమాట ఈ మాట, ఈ పరిస్థితి ఇలా ఉంటుంది. ఆలోచన చేయండి, గమనించండి ప్రియ సోదరుడా సోదరి. అపవిత్రాత్మలు పట్టిన అతను సమాధుల్లో కాపురం చేస్తున్నాడంట. ఇంటికి వెళ్ళట్లేదు, బిడ్డలు ఎవరో తెలియట్లేదు, అతనికి భార్య ఎవరో తెలియదు, బంధువులు ఎవరో, స్నేహితులు ఎవరో, గ్రామస్తులు ఎవరో తెలియట్లేదు పాపం.
అన్ని దెయ్యాలు బట్టి ఆ శ్మశానంలో సమాధుల్లో దొడ్లో ఉంటున్నాడట. అయితే ఏం జరిగింది చూద్దాం రండి. 4వ వచనం. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెప్పి కాళ్ళ సంఖ్యలను తుత్తునీరుగా చేశాను కనుక ఎవడను వారికి సాధు పరచలేకపోయాను. ప్రియ దేవుడు బిడ్డలారా, నేను ప్రభువు వ్యతిరేకంగా జీవించినప్పుడు, లోకంలో తిరిగినప్పుడు, అనేక దైవజనుల మీద తిరుగుబాటు చేసి కొట్టి సువాసన ఆటంకపరిచి లైట్లు పీకేసి మైకులు పీకేసి పగలగొట్టినప్పుడు వారందరూ చేసిన ప్రార్థన విశ్వాసం అంటే రాజమండ్రిలో కూడా పుస్తకాలు పెట్ట ఒక తల్లి ముసలమ్మ భర్త లేడు, ఒక కృతజ్ఞత కూడుకు పెట్టుకుంది, ఒక కరెంటు స్తంభానికి పాపం మైకులు కట్టారు. నేను బయట నుంచి వచ్చాను, చూసేటప్పుడు కాడ మైకులు ఉన్నాయి, కొంతమంది జనం ఉన్నారు. ఆమె ఆ దైవజనుల కుటుంబానికి కొంత ఆహారం సిద్ధపరిచింది, అల్పాహారం కూడా వచ్చిన భక్తులు సిద్ధపరిచింది అండి. కుల గర్వం చేత డబ్బు ఉంది నాకు అనే గర్వాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు నాకు ఉన్నారు నా చేతిలో అనే గర్వాలను తిరుగుతున్న సమయంలో అండి, లోకంలో మాకు నిష్ట కలిగిన భక్తిని చేస్తూ ఉన్న సమయంలో అవన్నీ పీకేసిన ఏడుతో వెళ్ళిపోయారు. ఆ ముసలమ్మ ఇంటి వారు ఎంత ఏడ్చారు నాకు తెలియదు. అందువలన నేను కూడా పిచ్చోని అయిపోయి 2 సంవత్సరాలు ఒంగోలు, బాపట్ల, చీరాల, తెనాలి, గుంటూరు, రాజమండ్రి వీధుల్లో డ్రైనేజీలు నీళ్లు తాగుతూ కుప్పదొడ్ల ఎగ్గుల మీద తిన్న దౌర్భాగ్యుడు నేను. నాకు కూడా ఈ దెయ్యాలు పట్టినప్పుడు భీమవరాన్ని ఒక ప్రకృతి ఆశ్రమం దగ్గర తీసుకెళ్ళి ఒక ఇనప మంత్రం కూడా పెద్ద తాడు పక్కన నాడు తాడు పెట్టేసి కట్టేశారు. చనిపోయిన సేవలు ఎలా చూడతారు అలా చూసేసి బయట తాళం కప్పేశారు. కానీ ఇదంతా మంచాన్ని ఉంచేశాను. ఆ దెయ్యపు శక్తి ఏంటో తెలీదు. ఈ పగ్గాన్ని ఇప్పేసుకున్నాను, తలుపులు పగలు కూడా. అక్కడ తోట మరి మంగళతను అప్పుడు ఉండేవాడు. కొబ్బరి కమ్మతో నన్ను పచ్చి కమ్మతో కొట్టి ఒక గేదెని ఒక పశువుని కొట్టినట్టుగా కొట్టి ఆ చెరువులోకి నెట్టేవాడు. సప్పిడి క్యారెట్ పెరుగుతో అన్నం పెట్టాడు, గడ్డ పెరుగు తలకి పిచ్చోడిని. ప్రియ సోదరుడ సోదరి, ఇక్కడ కూడా సంఖ్యల చేత తాడు బంధించడం ఎవరు చూడండి. అట్లా ఉన్న ఎంత బలమో ఆ దెయ్యపు శక్తులకి విలవిలాడించేస్తారు. మనం చూస్తాం చాలా మంది దెయ్యాలు పెట్టినప్పుడు. ఇక సోదరుడు సోదరి చాలా మంది భయపడిపోతారు. పగ్గాలేసి గుర్రానికి తాళికలు పట్టుకునే వన్నాను ఆపలేక. నా దగ్గరికి ఎవరు రావడానికి భయపడిపోయేవారండి. ప్రియ సోదరుడు సోదరు, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అనుకుంటాను ఈ సేనాదేవి లాంటి వాడిని ఒకప్పుడు నేను, ఆ పౌరు గారు లాంటి వాడిని సువార్త ఆటంకం కలిగించిన దుర్మార్గుని నేను. ప్రభు కనికరించి కృప చూపి 36 సంవత్సరాల క్రితం వ్యాపారాలకు పోయి పిల్లలు లేక రైలు కింద పడి చనిపోవాలని వెళ్తున్నప్పుడు దేవుని మందిరం బయట గోడల మీద వాక్యాన్ని చూసి లోపల ఎక్కడో మందిరం ఉంది. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జిల్లాలో ఎందుకు నేను మీ విశ్రాంతిని కలుగు చేస్తానని ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. 20 నిమిషాల ఆలోచనలో పడ్డాను. ఏంటి ఏ గ్రంథములు ఏం లేదు ఇటువంటి మాట, ఏంటి వాక్యం. చాలా వాక్యాలు ఉన్నాయి అక్కడ, కానీ ఆ వాక్యం మీద నేత్రాలు పడ్డాయి. ఆలోచన చేయండి. భగవద్గీత, సామవేద, ఋగ్వేద, బ్రహ్మంగారు కాలజ్ఞానం, ప్రభులోకి వచ్చే పురాణం కూడా చదివాను, కానీ ఏ గ్రంథములో లేదు ఈ మాట. ఏంటి ఎవరికి వారే ప్రయాసపడుతున్నారు వాళ్ళ బ్రతుకుదేరు కోసం, తన తల్లిదండ్రులు తన భార్య బిడ్డలను పోషించుకోవడం కోసం. స్త్రీ పడే కష్టం స్త్రీ పడుతుంది, పురుషుడు పడే కష్టం పడుతున్నారు వాళ్ళ జీవనోపాధి కొరకు, బ్రతుకుదేరు కొరకు. కానీ ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా, నా దగ్గర నేను విశ్రాంతిని కలుగు. ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. ప్రియ సోదరుడ సోదరి, ఆలోచించి గమనించు. ఇతని జీవితాన్ని కూడా యేసు ప్రభువు ఏం చేశారో చూద్దాం రండి. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండు. వాడు దూరం నుండి యేసును చూసి, చూసారా, యేసు ప్రభువాన్ని చూసి ఈ దెయ్యాలు పెట్టుకున్నవాడు, దెయ్యాలు కూడా తెలుసు యేసు ప్రభు శక్తి కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త, మనం ఆయన ఏం చేయలేం అని. అప్పుడు దాకా కొండల్లో సమాధుల్లో
కాపురం చేసిన ఈయన యేసు ప్రభు వారు ఎప్పుడైతే అందుకునే వారు ఆ సముద్రము అద్దరినున్న గెరాసీనుల దేశంలో మొదటి వచ్చిన నాకు వచ్చిరి ఆయన దోణి దగ్గర అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులు కేకలేస్తున్నాడట. ఈయన చూసి ఇక్కడ అంటున్నాడు ఆలోచనలో వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఏంటట నడిచి రాలేదు ఇతను. ఏమండి అతను అన్ని దెయ్యాలున్నా ప్రభువుని చూసాడికి ఎలా వచ్చాడండి? అమ్మ ఎలా వచ్చాడయ్యా? పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. ఎవరు చేశాడు? దేవునికి నమస్కారం చేశాడు. అది నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? ఆలోచన చేయి. ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని పూజిస్తున్నావు? ఆ జ్ఞానులు ఎవరిని పూజించడానికి, ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? యేసు ప్రభు అయిన ఆ బాలుడిని. ఆలోచన చేయండి, గమనించండి. నువ్వు నడిచి రావడమే కష్టం, సమయానికి రావడమే కష్టం దేవుడి మందిరానికి. ఎన్నిసార్లు వాక్యం విన్నా కొంతమందిలో చరణమే ఉండదు. కానీ యేసు ప్రభువును చూసి దెయ్యాలు పట్టుకున్నాడు, పరిగెత్తుకుని వచ్చాడటండి. ప్రియ సోదరుడ సోదరి, ఎన్ని ఆదివారాలు నువ్వు దేవుని మందిరాన్ని మానేస్తున్నావో. ఏమండి లేవలేని స్థితి ఉంటే వేరే సంగతి, హాస్పిటల్లో ఉంటే వేరే సంగతి. కానీ ఆదివారం నాడే ప్రయాణాలు, ఏమండి ఆదివారం నాడే బంధువులింటికి, స్నేహితులింటికి, ఫంక్షన్లకి, లేక ఆదివారమే పనులు. న్యాయమైంది? ప్రభు వాక్యానికి ఎంత విరుద్ధం ఇది? 6 దినాలు కష్టపడి 7వ దినం నాదంటా ఉంటే ఆ రోజున కూడా నువ్వు దొంగిలిస్తున్నావే, ఆ సమయాన్ని దొంగిలిస్తున్నావే. దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడ పడుతున్నావు, ఎక్కడెక్కడ తిరుగులాడుతున్నావు, ఏ ఫంక్షన్లు పెడుతున్నావు. చెప్పాను మొన్న కూడా, గుడివాడలో మా వదిన గారు అల్లుడు చనిపోతే ఆదివారం ఫంక్షన్ పెట్టింది వెళ్ళలేదని ఇప్పుడు మాట్లాడటం మానేశారు. ఆడ నష్టమా నాకు? నా సొంత వదిన గారు అల్లుడు చనిపోతే వెళ్ళలేదు ఆదివారం కార్యక్రమాన్ని. మా ఇంట్లో ఎవరు వెళ్ళలేదండి, రాలేదని. నాకు ప్రభు కంటే ఎక్కువ ఎవరు కాదు ఈ లోకంలో. ఆలోచన చేయండి, గమనించండి. ఎగొచ్చు అన్నాడు, అందుకనే మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించను. అంతే. బంధువులు, స్నేహితులు అంతంత మాత్రమే, అందరి ప్రేమ కూడా అంతంత మాత్రమే. దేవుని ప్రేమ అనంతమైనదండి. అనంతమైన ఆ ప్రేమమయుడు ఊరి వారు జాలి పడుతున్నారు, ఇంటి వారు కూడా జాలి పడుతున్నారు. ఏంటి, నా తండ్రి ఇలాగైపోయాడు, నా భర్త ఇలాగైపోయాడు, భార్య కూడా బాధపడుతుంది, బంధువులు స్నేహితులు కూడా అనుకుంటారు. కానీ ఎవరి వల్ల కాలేదండి సాధుపరచడానికి. ఆయన బంధించినా ఎవరి వల్ల కాలేదు. ఆ సమాధిలోని ఆ యొక్క కొండల్లో తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆలోచన చూసిన మాట, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసి. ప్రియ సోదరుడు, సోదరి, నన్ను బాధపరచొద్దు అని కేకలు వేస్తున్నానండి. యేసు ప్రభు నిన్ను నన్ను బాధపరచకు వచ్చారా? కానీ బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, నిందల, అవమానాలు, సమస్యలు, అప్పులలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి, రక్షించడానికి ప్రభు వచ్చారండి. బాధపరచడానికి రాలేదు. ఏమండి బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎవరు కూడా చేయలేని పని యేసు ప్రభువు ఆయన జీవితంలో చేయడానికి వస్తే ఈయన అన్నాడు, నన్ను బాధపరచు అని అన్నాడు 8వ వచనంలో. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనసుని విడిచిపోమని వారితో చెప్పాను. నన్ను బాధపరచొద్దు అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఈ అపవిత్రాత్మను విడిచిపోయి ఇల్లు నుండి మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి. ఒకడుగా, ఇద్దరు కాదని వేరు. ఒక మనుషుల్లో వేల ఏర్పడటం మనం ఏమైనా చూసామా? ఇక సేనాదేవి పట్టుకున్న వాళ్ళని చూస్తున్నాం.
కావున మనుషులు కూడా చాలా దెయ్యాలు పడుతుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా దెయ్యాలు పడుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు సాల్వ్ చేయలేరు. ఏమండి, వాళ్ళు ఎవరు రక్షించలేరు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయండి, గమనించండి. ఎన్ని సంవత్సరాలు బట్టి తను బాధలు అనుభవిస్తున్నాడు. ఇంటి వారు ఎంత ఏడుస్తున్నారు, బంధువులు స్నేహితులు ఎంత ఏడుస్తున్నారు. గ్రామస్తులు కూడా చూసి అయ్యయ్యో అని జారిపడుతున్నా కానీ ఎవరు కూడా ఏమి చేయలేకపోతున్నారు. అయితే 10వ వచనంలో ఏమన్నాడు? తమ్మును ఆ దేశంలో నుండి తోలిన, దేశంలో నుండి నన్ను తోలిన మాట్లాడుతున్నాడు. తోలివేయవద్దని ఆయన మిగులు బ్రతిమలాడుకున్నాయంట. లోపల ఉన్న దెయ్యాలు బతిమలాడుకున్న ఈ దేశం నుంచి మమ్మల్ని ఇక్కడ బాగున్నా, సౌకర్యం, ఈ సమాజంలో బాగున్నాయి, కొండలు ఇవన్నీ బాగున్నాయి, మాకు తోలివేయొద్దు. ఏమండి, మత్తు పానీయాలు బాగానే ఉంటాయి. మన నిన్న ఇంటికి వెళుతుంటే ఒక ఆయన ఆ మాంసం కూడా పక్కన తాగేసి మోటార్ సైకిల్ పక్కన పడేసాడు, కింద పడి తొలుగుతున్నాడు. ఇంకొక ఆయన బతిమలాడుతున్నాడు, ఎందుకంటే రెప్పలు ఎగుతులు ఏమో మాట్లాడుతున్నాడు పాపం. అలాగే రకరకాలైన మనుషులు ఈ సమాజంలో ఉన్నారండి. అనేక అలవాట్లు బానిసైపోయి మత్తులో ఉన్నారండి. జీవితాలు పాడు, ఆరోగ్యాలు పాడు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, పేరు ప్రతిష్టలు పాడు చేసుకుంటున్నారు. ఆలోచన చేయండి, గమనించండి. అయితే అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేల్చుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు వారిను, దెయ్యాలు బతులాడుకున్నాండి యేసుప్రభు వారిని. అయ్యా, ఇల్లు నుంచి పంపేస్తానన్నావు, విడిచిపోమన్నావు, విడిచిపోతాం, కానీ ఈ ఊర్లో ఉన్న పందుల్లోకే మమ్మల్ని పంపించు. ఆలోచించండి, మనిషి ఆయనకి కావాలి. ఈ పందులు ఆయనకి ఏం అవసరమో లేదు. మనుషుడు తన కోరికన పుట్టించాడు ప్రభు. కావున ఆయనకు బాధ్యత ఉన్నది. నీ మీద, నా మీద బాధ్యత ఉన్నది ప్రభువుకి. ఆలోచించిన ఒక కుటుంబానికి, ఒక యజమానికి ఎంత బాధ్యత ఉంటుందో అలాగా ఈ మానవులు ఎడల దేవునికి అంత బాధ్యత ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యజమాని అయినా బాధ కష్టాల వల్ల విడనాడొచ్చేమో కానీ ప్రభువు నిన్ను విడనాడే దేవుడు కాదు. అందుకనే ప్రేమతో ఈ ఒక వ్యక్తి కొరకు ఈ గ్రామం వచ్చాడు దేవుడు. నీ కొరకు వచ్చాడు దేవుడు, నీ కొరకు పుట్టాడు దేవుడు, నిన్ను రక్షించడానికి, నిన్ను పాపం నుండి, శాపం నుండి విమోచించడానికి, దుర అలవాటు నుండి, చెడ్డ స్నేహాల నుండి నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు. అది నువ్వు గమనిస్తున్నావా ప్రియ సోదరుడా సోదరి? ఆలోచన చేయ ఒకసారి. అక్కడే ఉన్నాడు 11వ వచనం. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగానే ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాయి. 2000 దెయ్యాలు, చాలా 6000 పైనే, కానీ ఇక్కడ 2000 దెయ్యాలు ఆ పందులోకి వెళ్ళిపోయినట్ట. ఆ నీటిలో పడి ఏమైపోయి చచ్చిపోయిన పందులు ఎన్ని చచ్చిపోయినా పర్లేదండి. మనుషులు చనిపోయిన నరకానికి వెళ్ళకూడదు. మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుతో యుగ యుగాలు ఉండాలి. ఆలోచన చేయండి, గమనించండి ప్రియ సోదరుడ సోదరి. ఈ యొక్క మధ్య వేళలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని ఇంకొక మాటను చూసి మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఆ వాక్యం పేజీ నెంబర్ 237.
237 పేజీ నెంబరు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. అమ్మా, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచి పోయెను. అతడు సేద తీరి బాగయ్యాను. ఎక్కడి నుంచి వచ్చాడండి దురాత్మ? 23వ చదివారా? దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా, అంటే అప్పుడప్పుడు సౌలుకి ఏం చేస్తుంది? దురాత్మ పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? దేవుని యొద్ద నుండి. ఎంత భయంకరం ఉంది! ఆ సోదరుడు, ఆ సోదరి, ఇస్కరియోతు యూదా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశాడండి. ప్రియా సోదరుడా, సోదరి, అయినప్పుడు కూడా ఆయనకి ధనం అనే దురాత్మ పట్టి 30 ఎండిన నాలుగు నీతిమంతుడైన యేసు ప్రభువాన్ని అమ్మేశాడు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, దెయ్యాలు పడును విడిపించాడా, చనిపోయిన దేవుడు బ్రతికించాడా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎన్నో అద్భుతాలు. తుఫాను అలలొచ్చి కొట్టేసి చనిపోతామంటే శిష్యులు, దేవుడు ఆ తుఫాను కదా ఇన్ని చూసినా ఐశ్వర్యోధ ఏం చేశాడట? 30 ఎండిన నాలుగుకి యోధ యేసు ప్రభు నీతిమంతుడైన యేసు ప్రభుని అమ్మేసాడు. ఎంత తిన్నారా? లేదు, గురిపెట్టుకొని చచ్చిపోయాడు. అంతే. ఆలోచన చేయండి, గమనించండి. ఏమండి, దావీదు కూడా గొప్ప భక్తుడే. యుద్ధం చేయవలసిన సమయంలో మిద్దె మీద తిరుగుతూ చూడరాని దృశ్యాన్ని చూసి ఆ స్త్రీ మోహంలో పడిపోయి ఆమెను మోహించాడు, పాడు చేశాడు, బిళ్ళగన్నాడు. తన భర్తను కూడా యుద్ధంలో పెట్టి ఏం చేశాడు? చంపించేశాడు. దాన్ని ఎంత పశ్చాత్తాపడ్డాడు. అందుకనే 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు, కన్నీటితో రాశాడు, ఒప్పుకున్నాడు. చిన్న ప్రవక్త నాతాను వెళ్ళి చెప్పినప్పుడు ఇది నిజమే, ఇది నేనే, ఆ మనుషుడు నీవే, రాజు కదా అధికారం ఉంది కదా, చంపించేచ్చు ఆ చిన్న పాస్టర్ గారిని, ఆ ప్రవర్తని, ఆ భక్తుడిని. కానీ చేయలేదు, పశ్చాత్తాపడు. అందుకనే దావీదు నా సిద్ధాంతం. అందుకనే మానవులుగా తప్పు చేస్తాం, పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడు. ఇది సహజ మానవ నైజం. మనుషుల్లో అవభావాలు ఉంటాయి, కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పక సహాయము చేత పశ్చాత్తాపం మించిన అందుకని తమ పాపములు వారు ఒప్పుకుని దేవుడు నీతిమంతుడును రక్షిస్తానన్నాడు. ఒప్పుకోవాలి, మనం ఏ పాపం చేసి ఏ తప్పు చేసాం. పశ్చాత్తాపడితే దేవుడు మొదటి యోహాను 1:9-10 వచనాలు మనం చూస్తాం మాట. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయండి, గమనించండి. ఇక్కడట దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేద తీరి బాగుపడ్డాడు. ఎంతమంది బాగుపడ్డారు బైబిల్లో? ఎంతమంది స్వస్థత పొందారు? ఎంతమంది చనిపోయిన బ్రతికారు? నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే, నీ బలహీనతల నుండి, సమస్యల నుండి, దెయ్యాల నుండి విడుదల పొందాలి అంటే నువ్వెవరికి సాగిలపడాలి? ఎవరికి నమస్కరించాలి? యేసు ప్రభువుకు నమస్కరించాలి. యేసు ప్రభు దగ్గర సాగిలపడాలి. రండి, నమస్కారం చేసి మనల్ని సృష్టించిన యెహోవా యొద్ద మనము సాగిలపడదాం. మనం సాగిలపడదాం, ప్రభు దగ్గర ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం ప్రభుని